నేను వాడే పిక్సెల్ ల్యాబ్ ఇలా ఉంటుంది గ్రీన్ కలర్లో. ఇది డైరెక్ట్గా తెలుగుకి సపోర్ట్ చేస్తుంది, అను ఫోన్స్ కూడా సపోర్ట్ చేస్తుంది. అను ఫోన్స్ ల్యాబ్ అని వచ్చింది చూసారా డైరెక్ట్గానే. కాబట్టి వాడుకోవచ్చు డిన్బిట్ ఫాంట్స్. ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, అక్కడికి వెళ్ళి చూడండి. నేను ఇప్పుడు ఇచ్చింది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిన్బిట్ 8 అని ఇక్కడ చూసారా కనిపిస్తుంది. డిన్బిట్ 8 స్క్రోల్ చేస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా సేమ్. ఓకే, ఇలా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద AI Tech Apps. టుడే టాపిక్ పిక్సెల్ ల్యాబ్లో అను ఫాంట్స్ని ఎలాగ వాడాలి, అది AI Tech App యూజ్ చేసి. అలాగే మనం వాడే పిక్సెల్ ల్యాబ్ మీకు కావాలంటే 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. ముందు 100 లైక్స్ కంప్లీట్ చేయగానే మీకు ఫస్ట్ కామెంట్లో పిన్ చేస్తాను. అలాగే ఫస్ట్ AI Tech యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలి, గూగుల్ డ్రైవ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకొని ఇన్స్టాల్ చేయాలి, జిప్ ఎలా చేయాలి, అన్జిప్ ఎలా చేయాలి. అలాగే ఇప్పుడు స్కూల్స్ ఓపెనింగ్ కాబట్టి, అదే ఓపెన్ అయ్యి ఒక 1 మంత్ మంత్ అవుతుంది అనుకోండి, కానీ లేబుల్స్ ఉంటాయి కదా పిక్సెల్ ల్యాబ్లో ఎలా క్రియేట్ చేసుకోవాలి, అలాంటి టాపిక్ మొత్తాన్ని నేను కవర్ చేయబోతున్నాను. మీకు నచ్చితే ఒక లైక్, ఒక కామెంట్ చేయండి. మస్ట్ అండ్ షుడ్గా 100 లైక్ చేయండి. నేను వాడే పిక్సెల్ ల్యాబ్ మీకు, అలాగే నా AI Tech యాప్ మీకు అప్డేట్తో పాటు QR కోడ్ కూడా ఎలా క్రియేట్ చేసుకోవాలి ఫోటో ఎడిటింగ్లో అనేది కూడా ఈ వీడియోలో చెప్పబోతున్నాను. మీకే ఒక లైక్ అయితే చేయండి. లెట్స్ స్టార్ట్ అవర్ ఎపిసోడ్. అనుకుంటే 100 లైక్స్ టార్గెట్ ఇస్తాను. 100 లైక్స్ డెఫినెట్గా చేయగానే నేను ఫస్ట్ కామెంట్లో కానీ, డిస్క్రిప్షన్లో కానీ, లేదా మన వాట్సాప్ గ్రూప్లో కానీ మీకు అప్డేట్ ఇస్తాను. కాబట్టి ఫస్ట్ మీరు 100 లైక్స్ చేయండి, కింద కామెంట్స్ కూడా కన్ఫర్మ్గా చేయండి. కాబట్టి ఇప్పుడు ఎందుకు వీడియోలోకి మనం వెళ్దాం. అలాగే AI Tech యాప్ని ఎలా ఇన్స్టాల్ చేసుకోవాలో, న్యూ ఫీచర్స్ని ఎలా ఎలా యూజ్ చేయాలనేది వీడియోలో టాపిక్ ఉంటుంది. కాబట్టి అలాగే లేబుల్ కూడా ఎలా యూజ్ చేయాలో, క్రియేట్ చేయాలో కూడా చూపిస్తాను. ఇప్పుడు చూడండి. ఫస్ట్ మనం లేబుల్ ఆల్రెడీ నేను అంతకుముందు క్రియేట్ చేశాను వీడియో కోసమని. ఓపెన్ PLP అని ఉన్నది కదా, దీని మనకు వచ్చి నేను నోట్బుక్ స్టిక్కర్ అని క్రియేట్ చేశాను కాబట్టి నేము ఇలా వస్తుంది. కాబట్టి ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్నది. మనం అను ఫాంట్ సెక్షన్లో ఇలా లింక్ ఉంటుంది, AI Tech Apps APK డౌన్లోడ్ లింక్ అని ఇలాగ వాట్సాప్ ఛానల్ లింక్ ఉంటుంది. దీని మీద లాంగ్ ప్రెస్ చేసినా, లేకపోతే మీరు ఛానల్లో కాబట్టి అలా చేస్తే డైరెక్ట్గా ఓపెన్ అవుద్ది అనమాట. ఇలా ఓపెన్ అయ్యి ఇక్కడ హైలైట్ అయింది చూసారప్పుడు, సేమ్ నేమ్ తోటి ఇక్కడ ఉంటుంది. ఇక్కడ గూగుల్ డ్రైవ్ లింక్ ఉంటుంది. ఈ గూగుల్ డ్రైవ్ లింక్ మనం క్లిక్ చేస్తే ఇలా పాపప్ పైన వస్తుంది, లేదంటే గూగుల్ క్రోమ్లోకైనా వెళ్తుంది. డౌన్లోడ్ చేసుకోండి. డౌన్లోడ్ ఇలా చేసి నేను ఆల్రెడీ చేశాను కాబట్టి ఇలా వచ్చేస్తుంది. ఓకే, ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఫైల్స్లోకి వెళ్ళండి. ఇదిగోండి, ఈ ఫైల్స్లోకి ఎందులోకైనా వెళ్ళండి. డిఫాల్ట్గా యాప్ ఉంటుంది చాలా ఓట్లలో, ఈ యాప్లోకి వెళ్ళండి. లేదంటే మీ దాంట్లో లేకపోతే ఇదిగోండి ఈ లోగో చూడండి, ఈ లోగో, ఆ లోగో యాప్కైనా వెళ్ళండి, డౌన్లోడ్ చేసుకోండి. గూగుల్ ప్లే స్టోర్లో ఉంటుంది. అది ఎక్కడ డౌన్లోడ్ అయింది అనేసి డౌన్లోడ్లో ఉంటుంది. డౌన్లోడ్లో జిప్ ఫైల్ ఎలా వస్తుంది, AI Tech Apps .zip అని వస్తుంది. దీన్ని వేస్తే ఎలా వస్తుంది, ఎక్స్ట్రాక్ట్ అనేసి ఎక్స్ట్రాక్ట్ చేయండి. చేయగానే పాస్వర్డ్ అడుగుద్ది 0 ఇలా పాస్వర్డ్ ఇచ్చిన తర్వాత ఓకే చేయండి. ఓకే చేస్తే ఇక్కడ చూడండి మన యాప్ లోగో కనిపిస్తుంది, యాప్ నేమ్ కనిపిస్తుంది, APK. దీన్ని ఇలాగ ఇవ్వండి, ఇన్స్టాల్ చేయండి. ఇప్పుడు దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇన్స్టాల్ అని వస్తుంది కదా, ఇన్స్టాల్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ప్యాకేజ్ ఇన్స్టాల్ అని వస్తుంది, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా వస్తుంది, ఇన్స్టాల్ ఇవ్వండి. ఇన్స్టాల్ అయిపోయి ఓపెన్ అయింది కదా, నాది ఆల్రెడీ ఇన్స్టాల్ అవ్వడం వల్ల ఇలా వస్తుంది. ఓపెన్ చేయండి. ఇప్పుడు మీకు ఇంకొక యాప్ ఇన్స్టాల్ చేయడం చూపిస్తాను ఇక్కడే. ఎందుకంటే మీరు ఇన్స్టాల్ చేసేటప్పుడు మీరు చాలామంది ఏం చేస్తారంటే గూగుల్ ప్లే స్టోర్లోకి వెళ్తారు. ఇక్కడికి వెళ్ళి ప్లే ప్రొటెక్ట్స్ ఉన్నాయి కదా, లోకి వచ్చి ఇవి ఆపుతుండ్రు. ఇవి ఆపకూడదు, చాలా మీ మొబైల్కి చాలా ప్రమాదకరం అనమాట. ఇది నా యాప్ వాడినా వాడకపోయినా పర్వాలేదు, కానీ ఇవి మాత్రం ఆఫ్ చేసుకోవద్దు. సపరేట్గా ఓన్లీ మొబైల్ ఉంటే
వాడుకోండి ఇటువంటి యూజ్ చేసేదానికి. లేదు జనరల్గానే ఏ మొబైలే వాడతాను నేనంటే ఇవి మాత్రం ఆఫ్ చేయొద్దు. ఎందుకంటే చాలా 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 ఇంపార్టెంట్. స్కాన్ చేస్తూ ఉంటాయి మనం యాప్ పర్మిషన్స్ గట్టా. ఓకే, ఇలా చేయొద్దని చెప్పడానికి మాత్రం ఈ ఆప్షన్ చూపించాను. అంతమంది ఎందుకంటే కొందరు గ్రూప్లో గట్టా చెప్పారు, అందుకని నేను ఈ ఆప్షన్ని పర్టికులర్గా మరి దీని గురించి చెప్తానంటే అర్థం చేసుకోండి. నాకు తెలిసినంత వరకు అది చేయకూడదు, తప్పు. ఓకే, మీకు యాక్చువల్గా ఎలా వస్తుందంటే ఇంకొక ఏదైనా ఈ యాప్ ఉంది కదా, ఈ యాప్ని ఇన్స్టాల్ చేస్తాను చూడండి. ఇన్స్టాల్ ఇలా వచ్చింది కదా. ఇప్పుడు చూడండి మీకు యాప్ స్కాన్ రికమెండెడ్ అని వచ్చింది కదా, ప్రొటెక్ట్స్ ఇవి ఉండడం వల్ల ఏంటంటే ఇవన్నీ వస్తాయి. ఇప్పుడు మనం యాక్చువల్గా మోర్ డీటెయిల్స్ మనకి వెళ్ళాలి. కొన్ని మొబైల్స్లో అడుగుద్ది ఇన్స్టాల్ వితౌట్ స్కానింగ్ అని అవ్వాలి. వితౌట్ స్కానింగ్ ఎందుకంటే ఇది ప్లే స్టోర్లో లేదు కాబట్టి ఇలా అవ్వండి, అప్పుడు ఇన్స్టాల్ అవ్వద్ది అనమాట. ఓకేనా, ఇది ఓపెన్ అయిందా? ఓన్లీ ఇది ఇన్స్టాలేషన్ ప్రాసెస్కి మాత్రమే ఇది నేను చూపిస్తుంది. ఓకే, కొన్ని మొబైల్స్కి చేసుకోవడం రావట్లేదు కాబట్టి. ఓకే, ఇప్పుడు మన యాప్ ఇలా లోగో ఉంటుంది కదా, దీని మీద చేయగానే మస్ట్ అండ్ షుడ్గా నెట్ ఆన్లో ఉండాలి. ఇలా ఎలా అడుగుతుంది, ఎలా మాత్రం చేయండి. చేస్తే ఇలా మళ్ళీ లొకేషన్ ఎలా అడుగుద్ది అనమాట. ఓన్లీ లాగిన్ కోసమే లొకేషను. ఓకే, మీ అన్ని ఏరియా పేరు చూపిస్తుంది డైరెక్ట్గా. ఇక్కడ కొత్త యూజర్స్ అనుకోండి, మీ నేమ్ ఇవ్వండి. ఇప్పుడు నేను అను ఫాన్స్ అని ఇచ్చాను నేము. ఇప్పుడు నా మొబైల్ నెంబర్ ఇస్తాను 7 ఇచ్చాను. మెయిల్ ఐడి కూడా ఇచ్చాను. ఇచ్చిన తర్వాత ఇక్కడ న్యూ లాగిన్ మాత్రమే క్లిక్ చేయాలి. ఇవన్నీ ఎంటర్ చేసిన వాళ్ళు, కొత్త వాళ్ళు, ఆల్రెడీగా ఉన్నవాళ్ళు కాదు. ఆల్రెడీగా యూజ్ చేసిన పర్సన్స్ అన్ఇన్స్టాల్ చేసి ఇన్స్టాల్ చేస్తే ఇలా వస్తుంది కదా, అప్పుడు ఆల్రెడీ లాగిన్ యూజర్ అని వస్తుంది అనమాట. వచ్చినప్పుడు అన్ఇన్స్టాల్ చేస్తేనే ఇవన్నీ చూపిస్తుంది, లేదంటే ఆటోమేటిక్గా అప్డేట్ అయిపోయి లాగిన్ ఏం అడగదు. ఓకే, ఇక్కడ మళ్ళీ నేను నా ఫోన్ నెంబర్ ఇస్తాను, నా ఫోన్ నెంబర్ కాబట్టి ఇక్కడ నా ఫోన్ నెంబర్ ఇచ్చి లాగిన్ అయిపోతాను అనమాట. కొత్త యాప్లో మీకు ఏఐ టెక్ యాప్ అని అలాగే మన ఫోన్ నెంబర్ కూడా ఇక్కడ చూపిస్తుంది. ఇందులో కొత్త ఫ్యూచర్ కూడా క్యూఆర్ కోడ్ అండ్ బార్ కోడ్ కూడా నేను ఇందులో యాడ్ చేశాను. దీని గురించి చెప్తాను. ఫస్ట్ మనం యాప్ గురించి చెప్దాం. మనకు అను ఫాంట్స్ ముఖ్యం కాబట్టి దాని గురించి చెప్తాం. ఇప్పుడు 3 డాట్స్ మనం క్లిక్ చేయండి. క్లిక్ చేసినా లేదా చూడండి ఇలా రైట్కి స్వైప్ చేసినా ఇలా ఓపెన్ అవుద్ది. ఓపెన్ అయిన తర్వాత వాట్సాప్ గ్రూప్లో మస్ట్ అండ్ షుడ్గా జాయిన్ అవ్వండి. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే అక్కడ నుంచి క్లియర్ చేసుకోవచ్చు. ఓకే, మీరు ముందు అను కీబోర్డ్ ఆప్షన్ మనకి రండి. వచ్చిన తర్వాత ఇక్కడ మైక్ పర్మిషన్ అడుగుద్ది, ఇవ్వండి. ఇచ్చిన తర్వాత ఇక్కడికి వచ్చి ఇక్కడ మీరు ఏం చేయాలంటే ఇక్కడ తెలుగులో టైప్ చేయండి. నేను తెలంగాణ అని టైప్ చేశాను, ఇక్కడ తెలంగాణ అని వచ్చింది. దీన్ని మీరు ప్రివ్యూ చూసుకోండి ఫస్ట్. అక్కడ తెలంగాణ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చిన తర్వాత చూడండి, ఇది ఫాంట్ స్టైలు. ఇది చూసారా, అజంతా ఉంది, అజంతా స్టైలు. అభిలాష ఉంది, అభిలాష స్టైలు. అనుష, ఇవన్నీ అలాగా ఎన్ని అను ఫాంట్స్ ఉన్నాయి అన్ని అను ఫాంట్ స్టైల్స్ ఇక్కడ కనిపిస్తాయి అన్నమాట. ఓకేనా, ఇది ప్రివ్యూ ఇది వచ్చింది కదా, బాక్సెస్ లాగా డైరెక్ట్గా వచ్చింది కదా. ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే గ్రీన్ పిక్సెల్ ఓపెన్ చేయగానే ఇలా వస్తుంది కదా, ఇప్పుడు దాని మీద డబల్ ట్యాప్ చేయండి. బాక్సెస్ ఉన్నాయి చూసారా, ఈ బాక్సెస్ పేస్ట్ చేయండి. అదే ప్లేస్లో చూసారా తెలంగాణ డైరెక్ట్ వచ్చింది. ఇప్పుడు మీరేం చేయాలంటే ఇక్కడికి ఇలా వచ్చి ఏ అనే సింబల్ మనం క్లిక్ చేసుకొని సైడ్కి స్క్రోల్ చేస్తే ఏబి అనే ఆప్షన్ ఉంటుంది. అక్కడికి వచ్చి చూడండి 85 అను ఫాంట్స్ అని ఉన్నాయి కదా, ఇవన్నీ డిఫాల్ట్గా ఉంటాయి, మీరు యాడ్ చేయవసరం లేదు. ఆరాధన ఇచ్చాను చూడండి, ఆరాధన స్టైల్లోకి మారుతుంది. ఇది యాప్ యూజ్ చేసే పద్ధతి. ఇప్పుడు మనం టాపిక్ ఫస్ట్ ఏం యూజ్ చేసాం, పిఎల్పిలోకి వచ్చి మన నోట్బుక్ స్టిక్కర్ గురించి కదా వచ్చాం. కాబట్టి ఇలా వచ్చింది కదా. ఇక్కడ నేము, ఇక్కడ మనం ఏం ఇవ్వాలి, నేమ్ పేరు వచ్చింది కదా, కాపీ చేసారా. కాపీ చేసిన తర్వాత మళ్ళీ ఇక్కడికి వచ్చాను,
ఇప్పుడు చూడండి ఈ లేయర్స్ ఆప్షన్ ఉంది కదా, దాన్ని మనం క్లిక్ చేయగానే ఓపెన్ అయ్యి చూసారా, నేము అనే లేయర్ ఎక్కడ ఉంది, ఇవ్వండి ఇక్కడ ఎడిట్ అనే ఆప్షన్లోకి వచ్చి ఇవ్వండి పెన్ సింబల్ మనకు వచ్చి నేమ్ దగ్గర ఈ బాక్సెస్ ఇచ్చాను, ఓకే చేశాను. ఇప్పుడు మళ్ళీ లేయర్ మనం క్లిక్ చేస్తే ఇడిన్ అయిపోద్ది. మళ్ళీ ఇప్పుడు మనం ఏం చేయాలి, ఏ అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని ఏబి అనే ఆప్షన్ మనం క్లిక్ చేసుకొని మనం ఏ ఫాంట్ ఇవ్వాలనుకుంటామో కరెక్ట్గా చూసుకొని ఇవ్వాలి పేరు. ఓకే, పేరుకు తగ్గట్టుగా మనం ఏదో మీకు ఏ ఫాంట్ స్టైల్ నచ్చితే ఆ ఫాంట్ స్టైల్లో ఇచ్చుకోవాలి. ఓకేనా, ఇప్పుడు ఇట్లా అడ్జస్ట్మెంట్ చేసుకోవాలి, ఎందుకంటే నేను ఇంతకు ముందు ఇంగ్లీష్ ఫాంట్ ఇచ్చాను కాబట్టి దానికి తగ్గట్టుగా నేను అడ్జస్ట్మెంట్ చేశాను. ఇప్పుడు దీనికి తగ్గట్టుగా అడ్జస్ట్మెంట్ చేయాలి. ఓకేనా, ఇలా మనం ప్రతిది కూడా అను ఫాంట్స్ తెలుగులో ఇచ్చి మార్చుకోవచ్చు అనమాట పూర్తిగా. ఓకేనా, ఇప్పుడు దీని గురించి అయింది కదా పిక్సెల్ ల్యాబ్. పిక్సెల్ ల్యాబ్లో చాలా ఫాంట్స్ ఉన్నాయి, మీకు ఇప్పుడు చూపిస్తాను చూడండి. పిక్సెల్ ల్యాబ్లో చాలా ఫాంట్స్ ఉన్నాయి. ఏబి ఆప్షన్ మనం క్లిక్ చేయండి. మీరు ప్రత్యేకంగా డౌన్లోడ్ చేసుకునే అవసరం లేదు, ఏమీ చేయవసరం లేదు. 85 అను ఫాంట్స్ ఉన్నాయా. ఓకేనా, ఇవన్నీ 85 అను ఫాంట్స్. అలాగే అను 6 ఏవిఎస్ ఫాంట్స్, అంటే అను ఫాంట్స్ 7 కంట ముందు ఒక వెర్షన్ ఉండేవి అనమాట, అవి 35 ఫాంట్స్ ఉంటాయి. ఇవ్వండి ఇక్కడ ఉంటాయి మొత్తం కూడా. అలాగే ఇవన్నీ 150 ప్లస్ ఉంటాయి. ఆ తర్వాత ఇంగ్లీష్ ఫాంట్స్ వస్తాయండి. ఇంగ్లీష్ ఫాంట్స్ అయితే అవి లెక్క ఏమి ఉండదు, చాలా స్టైల్స్ ఉంటాయి. ఫ్రీ 100% ఫ్రీ అని స్టైల్స్ బోల్డ్ అని ఉంటాయి. ఇలా స్క్రోల్ చేసే కొద్ది వస్తాయి, 1000 పైన ఉంటాయి బేసిక్ ఫాంట్స్. ఇవన్నీ మోర్ ఫాంట్స్. ఇంకా ఇందులో చాలా ఫాంట్స్ యాడ్ చేయాలనుకుంటానండి, పోస్టర్ ఫాంట్స్ చాలా ఉంటాయి. ఇక్కడ మీకు కలర్ మారుస్తుంది, మీకు కరెక్ట్గా కనిపిస్తుంది. ఓ చూడండి బ్లెండింగ్ ఆప్షన్ చూడండి, ఇలా ఇస్తే ఎలా బ్లెండ్ అవుతుందో. దీన్ని ఒకే చేసి మళ్ళీ కాపీ చేసి ఇలా వాడవచ్చు అనమాట. చూడండి అలా ఉంది. ఇది చాలా ఒరిజినల్ పిక్సెల్ ల్యాబ్లో కూడా అంత ఉండదండి. ఇవి నేను యాడ్ చేసినవి చాలా ఉంటాయి, మీరు ట్రై చేయండి. ఇవ్వండి స్టిక్కర్స్లోకి వచ్చి ఇవన్నీ చాలా ఉంటాయి, ముస్లిమ్స్కైనా హిందూస్కైనా అందరికీ చూడండి చాలా చాలా ఉంటాయి. నేను ఇంకా ఇంతకు ముందు కంటే కొన్ని యాడ్ చేసిన ఎక్స్ట్రా చూడాలి, మీరు గమనించాలి. ఓకేనా, బర్త్డేకి సంబంధించినవి ఇవన్నీ ఇంకా మోర్ యాడ్ చేస్తాను, కానీ మీ సపోర్ట్ కావాలి. నేను ఏదైనా చేయాలంటే మీ సపోర్ట్ అనేది కావాలి. మీరు ఈ వీడియోకి కామెంట్ చేస్తే నెక్స్ట్ వీడియోలో పిక్సెల్ ల్యాబ్ని కొంచెం ఎన్హాన్స్ చేసి కొన్ని ఏమైనా ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఫిక్స్ చేసి మీకు అందించడానికి. ఇప్పుడు ఇందులోని ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను చూడండి. ఇప్పుడు ఇదండి న్యూ టెక్స్ట్. ఇప్పుడు ఓకే, ఇది నేను ఇప్పుడు అది చూడండి. నేను ఏఎన్ ఆప్షన్లోకి వెళ్ళి మామూలుగా రెగ్యులర్గా అయితే మీకు ఎంబాస్ ఆప్షన్ ఇస్తే ఎలా అవుతుంది అంటే పగిలిపోద్ది, ముక్కలలాగా అయిపోద్ది. అది ఎలా అవుద్ది ఇప్పుడు ఇందులో చూపిస్తాను, ఇక్కడే చూపిస్తాను చూడండి. దీనికి నేను ఎంబాస్ అనేది ఇస్తాను చూడండి, కరెక్ట్గా అవుద్ది అనమాట. ఇక్కడ మీకు టెక్స్ట్ ఇమేజ్ ఇచ్చినా సరే అంత ఎక్కువ మీకు ఎఫెక్ట్ రాదు, ఎందుకంటే ఇది నేను యాప్ మీకు ప్రొవైడ్ చేయడానికి కారణం కూడా ఇదే. ఎందుకంటే ఎంబాస్ కానీ మీకు చాలామంది వాడిన వాళ్ళు ఉంటారు కదా, 3D ఎఫెక్ట్ ఇస్తే మీకు ఇక్కడ అవన్నీ సరిగ్గా వర్క్ అవ్వవు అనమాట. అవన్నీ నేను ఎర్రర్స్ని ఫిక్స్ చేశాను చూడండి. ఇవన్నీ ఎర్రర్స్ని ఫిక్స్ చేశాను. ఇక్కడ పగిలిపోయినట్టే కనిపిస్తాయి, మీకు వీడియో ఎడిటింగ్ టైంలో మీకు వేస్తాను చూడండి అవి ఎలా ఉంటాయి అనేది. ఓకే, ఇవన్నీ ప్లస్ పాయింట్స్ ఈ పిక్సెల్ ల్యాబ్ వాడితే. ఇది 100% వర్కింగ్. ఇది ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఇప్పుడు మన ఏ టెక్ యాప్లో చూపిస్తాను చూడండి. డౌన్లోడ్ సోర్స్ ఫైల్ అనే ఆప్షన్ ఉంటుంది, మెయిల్ ఐడి ఇచ్చి లాగిన్ అవ్వండి. లాగిన్ అయిన తర్వాత మన ఛానల్ ఇలాగ కనిపిస్తుంది అన్నమాట. మీకు ఇలా కనిపిస్తుంది. కనిపించినప్పుడు ఇక్కడ ఎల్లో కలర్లో హైలైట్ అయింది కదా, అది సబ్స్క్రైబ్ అయినట్టు అనమాట. సబ్స్క్రైబ్ అవ్వకపోతే సబ్స్క్రైబ్ చేసుకోవాలి, చేసుకుంటేనే అన్లాక్ అవుద్ది అనమాట. సబ్స్క్రైబ్ వన్స్ ఇలా చేస్తే ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి డౌన్లోడ్ ఏపీకే అని ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. నా
నెట్వర్క్ సరిగ్గా లేక లోడ్ అవ్వలేదు. ఓకే, ఇక్కడ మనకు పిక్సెల్ ల్యాబ్ అని వచ్చింది కదా, దీని మీద క్లిక్ చేయండి. కరెక్ట్గా లోడ్ అయిందండి. ఇప్పుడు మీరు డౌన్లోడ్ అని ఉంది కదా, ఇక్కడ చూడండి. లేదంటే మీరు ఇంతకుముందు మీరు ఇక్కడ చూడండి, మీకు వీడియో కూడా కింద ప్లే అవుద్ది అనమాట. ఫస్ట్ వీడియో అది స్క్రాచ్ నుంచి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలన్నది అక్కడి నుంచైనా చూడొచ్చు. మీరు ఇక్కడ అప్లికేషన్ మోర్ ఇన్ఫర్మేషన్ మనం క్లిక్ చేసిన అయినా ఇక్కడ చూడండి, మీకు ఇందులో ఏమేమి ఉన్నాయో కూడా అప్డేట్ ఉన్నాయో, లింకు, వెర్షన్, ఎంత ఎంబీ ఉంటుంది మొత్తం కూడా మీకు ఇక్కడ డీటెయిల్స్ కనిపిస్తాయి. ఓకే, ఇది డౌన్లోడ్ చేసుకునేటప్పుడు గ్రీన్ కలర్లో ఉంది కదా, దీని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎస్ఆ నో అని అడుగుద్ది. ఎస్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇలా గూగుల్ డ్రైవ్ లింక్ వస్తుంది. డౌన్లోడింగ్ అని వస్తుంది కదా, అయినా సరే అవ్వదు అనమాట. అప్పుడు మనం ఇక్కడ ఇలా వస్తుంది. మీరు స్టెప్ మళ్ళీ బ్యాక్ వచ్చి డౌన్లోడ్ ఎనీవే అని కదా క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇప్పుడు చూడండి, పిక్సెల్ ల్యాబ్ ఏపీకే అని ఉన్నాయి కదా. ఎంబాస్ అని ఎందుకు పెట్టానంటే ఇప్పుడు చూపించాను కదా, ఎంబాస్ ఎఫెక్ట్ని నేను ఫిక్స్ చేశాను అనమాట రియల్గా, అందుకని నేను అది పెట్టాను. కాబట్టి ఇక్కడ ఓకే చేయండి. డౌన్లోడ్ అయింది కదా, ఇలా వచ్చింది చూసారు ఏపీకే. దాని మీద మళ్ళీ క్లిక్ చేశారు అనుకోండి, ఇలా ఇన్స్టాల్ అని అడుగుద్ది. ఇందాక ఏఐ టెక్ యాప్ సేమ్ ఎలాగ ఇన్స్టాల్ చేశారో అదే ప్రాసెస్లో ఇన్స్టాల్ చేసుకోండి. ఆండ్రాయిడ్ 12 పైన అబోవ్ ఉంటే ఇంకొక యాప్ మీకు ఎగ్జాంపుల్గా చూపించాను కదా, ఆ యాప్ లాగా ఇన్స్టాల్ చేసుకోండి. మళ్ళీ వచ్చిన తర్వాత మీరు ఏం చేయాలంటే, మీకు ఇప్పుడు ఏఐ టెక్ యాప్లో న్యూ ఫ్యూచర్స్ని మీకు ఇప్పుడు చెప్పబోతున్నాను. కొందరికి తెలియదు, కొందరు తెలుసు. ఇక్కడ అను ఫాంట్స్ ప్రివ్యూ అని ఉంది కదా, ఇక్కడ అను ఫాంట్స్ ప్రివ్యూ మీద క్లిక్ చేస్తే ఇలా వస్తుంది. ఇక్కడ మీరు తెలంగాణ అని ఇస్తే డైరెక్ట్గా తెలంగాణ డైరెక్ట్గా వస్తుంది. కానీ ఇక్కడ కాపీ చేసుకోవడానికి ఉండదు. మీకు ఏదైనా నచ్చితే దాన్ని లైక్ చేయొచ్చు, అంతే, ఇంకే ఆప్షన్ ఉండదు. అన్ని ఫాంట్స్ ప్రివ్యూ కనిపిస్తాయి. ఇప్పుడు అలాగే మళ్ళీ బ్యాక్ వస్తే ఇక్కడ డిన్బిట్ ఫాంట్ ప్రివ్యూ అని ఉన్నారు కదా, ఇది మెయిన్ ముఖ్యంగా కొత్తగా యాడ్ చేసింది. చాలామంది అడిగిన ఆప్షన్ కూడా డిన్బిట్స్. ఓకే, ప్రివ్యూ అని క్లిక్ చేయండి. క్లిక్ చేయగానే ఇక్కడ మీకు ఇంగ్లీష్ డిన్బిట్ ఫాంట్స్ వస్తాయి. ఇక్కడ చూడండి, ఇక్కడ ఫ్లవర్ అనేసి ఫాంట్ నేమ్ కనిపిస్తుంది కదా, అంతే, ఆ ఫాంట్కి అవే ఉన్నాయి కాబట్టి అవే వచ్చాయి. ఇప్పుడు నెక్స్ట్ అని క్లిక్ చేస్తే వేరే వస్తాయి. చూడండి, ఏ స్మాల్ ఏ నుంచి బిగ్ ఏ నుంచి 1కి 2కి ఏ నేమ్ ఏ ఉన్నాయో ఇక్కడ చూసుకోవచ్చు అనమాట. ఆ ఫాంట్స్ మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, కన్ఫర్మ్గా మీరు లైక్ షేర్ చేయండి. రెస్పాన్స్ ఎక్కడైనా దొరుకుతాయి, కానీ మెయిన్ అసలు అడిగిందంతా అను డిన్బిట్ ఫాంట్. క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఎలా ఓపెన్ అవ్వద్దు చూడండి. ఫస్ట్ అను శుభాకాంక్షలు ఫాంట్ 2 ఉంటుంది, అను శుభాకాంక్షలు ఫాంట్ 1 ఉంటుంది. అక్కడి నుంచి డిన్బిట్ 1 నుంచి 13 వరకు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు ఒక్కొక్క ఫాంట్లో ఒక్కొక్క కొన్ని ఉంటాయి, ఒక ఫాంట్లో కొన్ని ఉండవు. ఇవి చూడండి, ఇక్కడ ఎస్ టీ ఇవన్నీ నార్మల్ ఉంటాయి అన్నమాట. ఎంటీ అయితే ఎంటీ అని ఉంటాయి. ఇక్కడ మనకి మెయిన్ ఫాంట్స్, కొన్ని ఫాంట్స్ శుభాకాంక్షలు 1, 2 బాగా వర్క్ అవుతాయి. ఇంకా గాడ్స్ గురించి కావాలంటే డిన్బిట్ ఫాంట్ 5 ఉంటుంది. ఇక్కడ చూడండి, ఆల్ గాడ్స్, కొన్ని గాడ్స్ ఉంటారు. అలాగే డిన్బిట్స్లో ఇక్కడ రాజకీయ నాయకులకు సంబంధించిన ఈ సింబల్స్ కూడా ఉంటాయి. వెడ్డింగ్ కార్డ్స్ చేసే వాళ్ళకి మాత్రం చాలా బాగా వర్క్ అవుతాయి. ఈ ఎనీ రీజన్ అంటే ఎనీ రీజియన్స్ అన్నీ ఉంటాయి. ఇక్కడ చూడండి, పెళ్ళికి సంబంధించినవి. ఓకే, చాలా స్టైల్స్ ఉంటాయి. మీరు ఇప్పుడు ఇట్లు ఎలాగ వాడాలని మీకు డౌట్ ఉండొచ్చు. ఇప్పుడు ఎలాగ వాడాలనేది ఇప్పుడు నేను చూపిస్తాను. అది నేను పిక్సెల్ ల్యాబ్లో చూపిస్తాను. ఫస్ట్ చూడండి, నేను మ్యారేజ్కి సంబంధించింది తీసుకుంటాను. చూడండి, ఇప్పుడు అలాగా ఊదిన వాళ్ళు వెళ్తుంటారు కదా, ఇది ఇక్కడికి వచ్చి కాపీ చేసాను. కాపీ టెక్స్ట్ వచ్చింది కదా, చూడండి ఎన్ని బాక్సెస్ వచ్చాయో కదా.
ఇప్పుడు ఇవన్నీ మీరు మామూలు ఫాంట్ ఇచ్చిన మీరు డైరెక్ట్ టైప్ చేయడం అస్సలు ఇంపాసిబుల్. కాబట్టి సొల్యూషన్ అనమాట. డబల్ ట్యాప్ చేయండి, పేస్ట్ చేశాను, ఓకే చేశాను, ఇలా వస్తుంది. కానీ అవి కరెక్ట్ కాదు. ఏబి ఆప్షన్లోకి రండి. వచ్చిన తర్వాత ఇలా స్క్రోల్ చేస్తే మనకి బి ఆప్షన్లోకి వచ్చేస్తే మనం ఏ ఫాంట్లోనూ మనం కాపీ చేసాం, అది ఏ ఫాంట్ అనేది మనం ముందు చూడాలి. ఇది ఏ ఫాంట్, 1 2 డిన్బిట్ 8. ఇక్కడ సేమ్ వచ్చింది. మీరు కావాలంటే అక్కడికి వెళ్ళి చూడండి, దీనికి ఇచ్చింది వస్తుంది. ఎందుకంటే ఇక్కడ మనం డిన్బిట్ 8 అని ఇక్కడ చూసారా, కనిపిస్తుంది డిన్బిట్ 8. స్క్రోల్ చేస్తాను చూడండి, ఇక్కడ ఉంది కదా సేమ్. ఓకే, ఇలా మీరు ఈ విధంగా మీరు వాడుకోవచ్చు డిన్బిట్ ఫాంట్స్. ఇవి ఎలా డౌన్లోడ్ చేసుకోవాలంటే మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను, పాస్వర్డ్ కూడా ఉంటుంది. వీడియోని పూర్తిగా చూడండి. ఓకే, ఈ వీడియోలో 100 లైక్స్ చేయండి. ఓకే, ఇవి ఇలాగా వాడుకోవచ్చు డిన్బిట్ ఫాంట్స్. ఇలా ఇటువంటి ఫాంట్స్ మీకు ఎవరు ఇంత డీటెయిల్స్గా ఎక్కడ ప్రొవైడ్ చేయలేదేమో. ఏఐ టెక్ యాప్ అనేది ఇలాగ వర్క్ అవుతుందండి. ఇవి ఇంగ్లీష్ ఫాంట్స్ 100 ఉంటాయండి, తక్కువ కాదు, ప్రెజెంట్ ఉంటాయి. ఇప్పుడు మళ్ళీ ఏఐ టెక్ యాప్లో ఇంకో కొత్త ఫీచర్ అన్నాను కదా, అదేంటంటే ఇలా ఓపెన్ చేయగానే ఇక్కడ బార్ కోడ్ అండ్ క్యూఆర్ కోడ్ అని చూపించాను కదా, దీని మీద క్లిక్ చేయండి. ఇప్పుడు మీరు ఏం చేయాలంటే ఇక్కడికి వచ్చి తెలంగాణ ఇచ్చిన క్యూఆర్ కోడ్ ఇలా చేసి సేవ్ చేసుకొని ఆ క్యూఆర్ కోడ్ని మనం పిక్సెల్ ల్యాబ్లో కానీ ఎక్కడ నచ్చితే అక్కడ మనకు వచ్చి ఇంపోర్ట్ చేసుకోవచ్చు అనమాట. క్యూఆర్ కోడ్ ఇప్పుడు డిజైన్ చేసినప్పుడు చాలా పోస్టర్లో క్యూఆర్ కోడ్స్ ఇస్తారు అనమాట. మనం చేసే క్యూఆర్ కోడ్ని పోస్టర్స్లో ఇవ్వచ్చు. 100% క్యూఆర్ కోడ్ వర్క్ అవుద్ది అనమాట. ఇలా యూస్ చేసుకోవచ్చు. క్యూఆర్ కోడ్ లేదా మళ్ళీ బార్ కోడ్ కూడా వాడచ్చు. బార్ కోడ్ అనేది ఓన్లీ ఇంగ్లీష్ లెటర్స్ నెంబర్స్ మాత్రమే సపోర్ట్ చేస్తుందండి బార్ కోడ్ అనేది. క్యూఆర్ కోడ్ అనేది ఏంటంటే మల్టిపుల్ డేటాను కూడా ఎలిజిబుల్ చేయగలదు అనమాట. ఇప్పుడు మనం తెలుగు ఇచ్చాం తెలంగాణని, అదే క్యూఆర్ కోడ్ అయితే తెలంగాణని తీసుకోదు అనమాట. తెలుగులో ఓన్లీ ఇంగ్లీష్లో మాత్రం తీసుకుంటుంది, అదే నెంబర్స్ తీసుకుంటుంది. చాలా తక్కువ డేటాని కన్జ్యూమ్ చేస్తాము, ఒక 10 వర్డ్స్ 20 వర్డ్స్ వరకు. ఓకే, ఇప్పుడు చూడండి ఇలా ఇచ్చి ఇలా వస్తుంది. అదే ప్లేస్లో మనం ఈ తెలంగాణ వచ్చామనుకోండి, క్లోజ్ అయిపోద్ది ఇప్పుడు అది యాప్ అనేది. అందుకని నేను ఇవ్వట్లేదు. తెలంగాణ ఇచ్చి ఇది జనరేట్ అయింది కదా, ఇది ఇస్తే క్లోజ్ అయిపోద్ది. ఎందుకంటే అది దానికి సపోర్టెడ్ కాదనమాట. యాప్లోనే కాదు, మీరు ఎక్కడ బార్ కోడ్కి సంబంధించిన వెబ్సైట్ ఉన్నా ఏదున్నా సరే అది అలాగే వర్క్ అవుతుంది అన్నమాట. వెబ్సైట్ అనేది బార్ కోడ్ అనేది ఆ స్టాండర్డ్స్ మీద వర్క్ అవుతుంది. అందుకే బార్ కోడ్ కంటే క్యూఆర్ కోడ్ బాగా ఫేమస్ అనమాట. క్యూఆర్ కోడ్ని చాలా ఎక్కువ డేటాని మనం స్టోర్ చేయొచ్చు. మీకోసం ఎల్లప్పుడూ మీ ఏఐ టెక్ యాప్. వీడియోకి ఇంతే ఫ్రెండ్స్. లైక్, షేర్, సబ్స్క్రైబ్ అస్సలు మర్చిపోవద్దు. 100 లైక్స్ టార్గెట్ మస్ట్ అండ్ షుడ్గా చేయండి, మీకు అప్డేట్ కన్ఫర్మ్గా ఇస్తాను. జై హింద్, జై భారత్.